మొదటి మాటగా మరి హృదయాల్లో రాసుకోండి, అలాగే రైటింగ్ అలవాటు ఉన్న వాళ్ళు డైరీలో రాసుకోండి. ఈరోజు మొదటి మాటను ప్రకటన గ్రంథం నుండి చూద్దాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దాన్ని ఈరోజు కూడా ధ్యానవాక్యంగా తీసుకుందాం. ఇక్కడ 19వ వచనంలో ఆయన అంటున్న మాట, నేను ప్రేమించు వారందరినీ, ఎందరినైతే తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడో వారందరినీ గద్దించి, కేవలం గద్దించడమే కాదు, శిక్షించుచున్నాను డిక్లేర్ చేస్తున్నాడు. ఇది డిక్లరేషను, దీనికి తిరుగులేదు. సంఘము దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతా ఉంది, సంఘము దీన్ని జీర్ణించుకోలేకపోతా ఉంది. ప్రభు సెలవిస్తున్న మాట ఏంటి అంటే, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి, ఎంత మంచి విషయం తెలుసండి, నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఈ మారు మనస్సు ఎక్కడదనుకుంటున్నారు? బాప్తిసముకు మారు మనసు కాదు ఇది. బాప్తిసమునకు సంబంధించిన మారు మనసు కాదు. మారు మనసు అక్కడ పొందుతాము, దానికి తగిన ఫలమును ఫలించమని చెప్పాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత మన యొక్క జీవిత విధానంలో చేస్తున్న తప్పిదాలకు తగిన శిక్ష ఇది. ఇది మనకు చాలా ఉత్తమమైన శిక్ష. తండ్రి యొక్క ప్రేమను ఇక్కడ మనకు వ్యక్తపరుస్తూ ఉంది. మనమేమనుకుంటామంటే, శారీరక సంబంధమైన తండ్రి గారు శిక్షించినప్పుడు కూడా మనం కుమారులుగా ఉంటూ తండ్రిని అపార్థం చేసుకుంటాం. ఎందుకు వచ్చింది, మా నాన్న అస్తమాను నన్ను సతాయిస్తాడు, అస్తమాను నన్ను కొడతాడు, అస్తమాను నన్ను తిడతాడు, ఇటువంటి వాడు ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నట్లుగా పిల్లలు ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఇక్కడ పరమందున్న తండ్రి కూడా మనము చేస్తున్న తప్పిదాలకి, ఏ తప్పిదాలు, మనం పాపం నుంచి విడిపించాడు, లోకం నుంచి విడిపించాడు, తన కుమారుని రక్తం ద్వారా మనకు కంప్లీట్గా రక్షణ ఇప్పించాడు, పునరుద్ధాన శక్తినిచ్చాడు, వేరుపరిచాడు, మనల్ని కాపు కాస్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిగా మనలో వసిస్తూ ఉన్నారు. ఇంత చేస్తూ కూడా మనము అనేక మార్లు అవిశ్వాసంతో బలహీనపడుతూ ఉన్నాం, నమ్మక బలహీనపడుతూ ఉన్నాం, శోధకుని వల్ల మనం బలహీనపడుతూ ఉన్నాం. ఇది నిజమా? ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే, ఇటువంటి మాటల ద్వారా మనం బలహీనపడతా ఉన్నాం. ఈ బలహీన పడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడు. ఈ గద్దింపుకు కూడా నువ్వు లోబడకపోతే అప్పుడు నిన్ను శిక్షిస్తున్నాడు. అది చేస్తేనే మనకు నిత్యత్వం. ఈ లోకంలో ఉన్న వారిని ఏం చేస్తాడట? లోకంలో ఉన్న వారికి ఒక శిక్ష ఉంది, సంఘంలో ఉన్న వారికి ఒక శిక్ష ఉంది. లోకంలో ఉన్న వారికి ఏం చేస్తాడో మనము లేఖన ఆధారంతో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనము ధ్యానాంశంగా తీసుకుందాం. ఇక్కడ అపోస్తలుడు అయిన పరిశుద్ధుడైన భక్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడే మాట్లాడిన మాటలు, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టు మనస్సుకు వారిని అప్పగించెను. ఇది ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు? సంఘములో ఉన్న వారి కోసం కాదు సుమా. సంఘేతరులుగా ఉంటూ, మూర్ఖ జనాంగముగా ఉంటూ, ఇదిగో నిశ్చేతగా భ్రష్టులుగా మారిపోతున్న వారు అందరి కొరకు మాట్లాడుతున్న మాటలు. వీరు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వీరికి మారు మనసు లేదు. వీరిని రీతిగా ఆయనే అప్పగించేస్తున్నాడట. అయితే మరి కొరింథీయులు రాసిన పత్రికలో మనం చూసినట్లుగా, లేదా ప్రకటన గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకున్న మాట ప్రకారం చూస్తే, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే
మనల్ని సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ వీరు అసలు ఆయనకు చోటే ఇవ్వట్లేదట. ఆ చోటు ఇవ్వని మనుషుల కొరకు చెప్తున్న మాట ఇది. మనం ఏం చేస్తాం? విశ్వసించాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభువును రక్షకుడిగా ఒప్పుకున్నాం, దేవునితో నడుస్తున్నాం. నడుస్తూ మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క మారు బలహీనతతో, అవిశ్వాసముతో, అవిధేయతతో, ఏమండి, దేవుని చెప్పని పనిని చేస్తూ, దేవుని చెప్పని పనిని మానేస్తూ, రకరకాల ఆజ్ఞ అతిక్రమణను జరిగించుకుంటూ, ఆజ్ఞ అతిక్రమణే పాపమని మనం ఎరిగి కూడా పాపముతో పోరాడలేక, ఎలా పోరాడాలట? పాపంతో రక్తము కారునంతగా పోరాడాలట. అలా పోరాడితేనే మనము ఈ లోకంలో జయిస్తాం. మనమేమనుకుంటున్నామంటే సున్నితమైన మాటల ద్వారా. దేవుడు చెప్పిన మాట ఏది అబద్ధం కాదండి. ఆయన లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టే తన కుమారుడిని బలిగా అర్పించాడు. తన కుమారుడి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ తప్పక, ఏమండి, వారు తప్పక నిత్య జీవాన్ని పొందుకుంటారు అని చెప్తాడు. చదవనా? చూడండి, మీ అందరికీ నోటితో వచ్చే మాటే. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని లేక జనతేక కుమారుడి ద్వారా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఇది కంక్లూజర్. కాబట్టి ఆయన్ని మనం అంగీకరించాం, ఆయన నామంలో రక్షణ పొందాం. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని శిక్షించి సరి చేస్తా ఉన్నాడు. ఇదిగో దేవునికి చోటివ్వని ప్రజలున్నారు, వారినైతే ఆయన భ్రష్టు మనసుకి అప్పగించేస్తున్నాడు. కానీ సంఘంలో ఉన్న మన పరిస్థితి ఏంటి తెలుసండి? ఎందుకు మనల్ని ఇంత గొప్పగా ప్రేమిస్తున్నాడు దేవుడు అంటే, మనల్ని ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఆయన ఏర్పరచుకున్న పిల్లలు ఏ ఒక్కరూ నశించిపోవడం ఇష్టం కాక ఆయన మరలా మనల్ని శిక్షించైనా సరే సరి చేయాలని ఆశపడుతున్నాడు. సంఘేతరుల గురించి కాదు, కానీ సంఘంలో ఉన్న వాళ్ళ పరిస్థితి చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై, ఏమండి, అర్థమవుతుందా? 4వ వచనం ఎంత ప్రాముఖ్యమైన వచనమో చూడండి. వెలిగింపబడడం అంటే బాప్తిస్వం ద్వారా వెలిగించబడ్డాం. పరలోక సంబంధమైన వరాలు కూడా మనం రుచి చూచాం. అలాగే ఆ పరలోకపు ఆత్మ సంబంధమైన వరములు రుచి చూడాలి అంటే పరిశుద్ధాత్మతో మనం పాలివారమై ఉండాలి. ఇవన్నీ జరిగించిన తర్వాత దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి, అనగా వాక్యముతో స్నేహించి రుచి చూచి, ఆ తరువాత తప్పిపోయిన వారు, వీరి గురించి చాలా మోస్ట్లీ దేవుడు గద్దించడానికి ఇదే. కొరింథీ రాసిన పత్రికలో చంపేయడానికి కారణం ఇదే. ఎందుకు చంపేస్తున్నాడు? ఎందుకు బలహీనులుగా చేస్తున్నాడు? ఎందుకు రోగముతో బాధ పెడుతున్నాడు అంటే ఇదిగో ఇందుకేనండి. 6వ వచనం చదువుతున్నాను. తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యము. డిక్లరేషన్. ఈ అసాధ్యము అనే మాటకు సంఘ బిడ్డలు వెళ్ళకూడదు. సార్వత్రిక సంఘము ఆ మాటలకు వెళ్ళకూడదు. అసాధ్యము అనే మాటకు సార్వత్రిక సంఘం దిగజారిపోకూడదు.
కాబట్టి తండ్రి అయిన దేవుడు ప్రేమ చెప్పున ఆయన ఏం చేస్తున్నారంటే కలగజేసుకుంటున్నారు. కలగజేసుకుని ఏం చేస్తున్నారండి? ఇదిగో 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 30 వచనాన్ని చదువుతున్నాను. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఎందుకో తెలుసా? కుమారుని శరీరమని మీరు అంగీకరించలేకపోతున్నారు. నేను అందుకే ప్రతిరోజు చదివిస్తున్నాను వాక్యమే దేవుడని, ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకుందని, ఆ శరీరాన్ని మనకు ఆయన పంచిచ్చారని, ఆయన రక్తాన్ని మనకు పంచిచ్చారని, ఇదిగో ఆ రక్తములో శరీరములో పాలిభాగస్తులుగా ఉన్న మనము రక్త సంబంధికులమని, ఇదిగో మనమందరము ఒకే శరీరమని, ఇదిగో క్రీస్తు మనకు శిరస్సు ఉన్నాడని, ఆయన మనం హత్తుకోవాలని ప్రతిరోజు నేను మొత్తుకుంటున్నాను. అవునండి, ఆయన హత్తుకోవాలి. అదే నా యొక్క జీవిత పరమార్థం. నేను ఉన్నంత కాలము నేను ఏ బోధ చేసినా, ఏ సంఘమునకు వెళ్ళినా నేను ప్రయత్నపడే ప్రయత్నం ఏంటి అంటే శిరస్సును హత్తుకోవాలి. సార్వత్రిక సంఘం అనే ఈ శరీరము క్రీస్తు అనే శిరస్సును హత్తుకుని ఇదిగో పోషించబడాలి. ఆయన ద్వారా పోషించబడాలి. ఆయన రూపాంతర స్థితికి రావడానికి ప్రయత్నం పడాలి. ఆయనతో సమస్వారూప్యాన్ని పొందుకోవడానికి ఇష్టపడాలి. అలాగా పడుతున్న తరుణములో ఇదిగో నిశ్చయముగా మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. కానీ సార్వత్రిక సంఘం బలహీనపడుతూ ఉంది. సార్వత్రిక సంఘం అవిశ్వాసంతో ఉంటూ ఉంది. తద్వారా ఏం జరుగుతుంది అంటే యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రానికి గుడ్డితనం కలగజేస్తూ ఉంది. వాక్యముల ద్వారానే మనం కలిపి చెరుపుతూ మన యొక్క విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉంది. మనల్ని పాపములకు నడిపిస్తూ ఉంది. అందుకే మరి ప్రభువారు ఎంతో ఇష్టపడి 1 యోహాను పత్రికలో ఈ రీతిగా మంచి విషయాలు రాయించారు. మనము ఒక్కసారి ఆ విషయాలు మనము చదువుదాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. ఏమండి, ఇక్కడ పాపము కోసం చేస్తున్నాడు. ఎవడి సహోదరుడు? సంఘములో ఉన్నవాడు. ఎవడి సహోదరుడు? బాప్తిసం పొందుకున్నవాడు. ఎవడి సహోదరుడు? దేవునితో అంటకట్టబడినవాడు. వీడేం చేస్తున్నాడట? మరణకరము కాని పాపము చేయుచున్నాడట. అది ఎవడైనా చూచిన ఎడల అతడు వేడుకొనును. ఎవరికి వేడుకొనవాలి? దేవునికి వేడుకుంటాడు. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట చూడండి. మీ ప్రార్థనలు, మీ యాచనలు, మీ విజ్ఞాపనలు ఒక సహోదరుని రక్షిస్తున్నాయి, ఒక సహోదరుడికి జీవాన్ని ఇస్తున్నాయి. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. ఈ సత్యమందు మీరు ప్రతిష్ఠింప చేయబడాలి. కానీ ఆయన మరలా చెప్తున్నాడు, మరణకరమైన పాపము కలదు. ఈ మరణకరమైన పాపము కలదు, అట్టి వాని గురించి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. ఎవరనుకుంటున్నారు వాళ్ళు? ఇదిగో ఆయన శరీరాన్ని తృణీకరించేవారు, క్రీస్తును ప్రభు కాదనేవారు. ఏమండి, కుమారుని ఒప్పుకోలేని వాడు ఆవిడ జీవానికి అర్హుడు కాదు. కుమారుని ఒప్పుకోలేనటువంటి సంఘాలు ఎన్నో ఉన్నాయండి. వాళ్ళకి ఇంక ఎన్నటికీ కూడా వారికి నూతనపరచడం అసాధ్యము అని ఎబ్రీ రాసిన పత్రికలో చెప్పిన మాటను మనము నిశ్చయంగా వారికి మనము ఆపాదించవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిసం తీసుకున్న తర్వాత మనము పైనున్న వాటి గురించే చూడాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇదిగో మరలా పాత స్వభావాన్ని, మరలా ఆ యొక్క పాత స్థితిని మనము వల్లివేసుకుంటూ మరలా దాని వైపే చూస్తూ ఉన్నాం. అలా చూడటము దేవునికి ఇష్టం కాదు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని గద్దిస్తున్నాడు, అలాగే మనల్ని శిక్షిస్తున్నాడు, మనల్ని సరిచేస్తున్నాడు. తద్వారా మళ్ళీ నిత్యత్వానికి మనల్ని
నడిపిస్తా ఉన్నాడు. దేవుడు ఎంత ప్రేమమయుడు. మనం నిశ్చయముగా దేవుని యొక్క ప్రేమలో మనం వేరుపారు వారిగా ఉండాలి. మనం రక్తంతో, మనం ఇంకా పాపంతో రక్తము కారునంతగా మనము పోరాడటం లేదు. ఇలా భ్రష్టులు అవ్వకూడదనే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని క్షమించి గద్దించి సరి చేస్తా ఉన్నాడు. అదే కదా ఇందాక అంటున్నారు, నిశ్చయముగా ఆ యొక్క కొరింథీ రాసిన పత్రికలో ఆయన చెప్తూ ఉన్నారు, కొందరినైతే మరి బలహీనలుగా, కొందరినైతే రోగులుగా, కొందరినైతే మరి నిద్రించారంట. 31లో మనం చూసినప్పుడు, అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షించబడుచున్నాము. ఇది ఉత్తమం. నేను మనం చదువుకున్నాం, మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ నిశ్చయముగా దావీదు ద్వారా మనకు ఒక సత్యాన్ని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు అది పాత నిబంధన అని మీరు అనుకోవచ్చు, కానీ పాత నిబంధన అని కాదు. అక్కడ ఇదిగో యుగ సంబంధమైన ఇక యుగ సమాప్తిలో ఉన్న మనందరికీ కూడా బుద్ధి జ్ఞానము అన్నీ కలగటానికి ఆయన ఏం చేస్తాడట, ఆ యొక్క పితరుల యొక్క జీవిత విధానాలు మనం ముందు పెడతా ఉంటాడు. మనం చదువుకున్నాం, నేను దాన్ని ఒకసారి చదువుతున్నాను. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయము నేను 10వ వచనం చదువుతున్నా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను, వాటిలో ఒక దానిని నువ్వు కోరిన ఎడల దానికి చేయదును. ఈయన చేసిన తప్పిదానికండి ఆరాధన వీరుడు ఏమండి, మరి సామ్రాజ్యానికి, ఇజ్రాయిల్ సామ్రాజ్యానికి మరి రాజు అయినా ఆయన దేవునికి హృదయానుసారుడైన దావీదు చేసిన పనికి ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నువ్వు చేసిన దానికి ఇదిగో నిశ్చయముగా నీ ముందు 3 విషయాలు ఉంచుతున్నానని చెప్తూ ఉన్నాడు. అవేంటో ఇక్కడ చెప్తున్నాడు 11వ వచనంలో. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లా, నేను 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరముగా నీ వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలిచి ఉండుట చేత యెహోవా దూత ఇజ్రాయేలు దేశం అంతటా నాశనము కలగజేయుట అని వీటిలో ఒక దానిని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేనేమి ప్రత్యుత్తరం ఇవ్వవలెనో దాన్ని యోచించుము అని గాదు అనే ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరిస్తూ ఉన్నాడు. నా ప్రియులారా, దేవుడు ఇప్పుడు కూడా మనల్ని సరిచేయడానికి చూస్తాడు. పాపంలో ఉన్నవాడిని పాపంలో వదిలిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ మనము పాపంలో కడగబడ్డాం, యేసే రక్తంలో కడగబడ్డాం, యేసే నామంలో మనం రక్షించబడ్డాం, పరలోకానికి వారసులుగా మార్చబడ్డాం. అయినప్పటికీ అతిక్రమణ ద్వారా, ఆయన చెప్పని పనిని చేయటం ద్వారా, చెప్పిన దాన్ని చేయకపోవడం ద్వారా మరలా పాపాన్ని తెచ్చుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది పాపం? ఒకసారి కడగబడ్డాంగా, ఒకసారి వెలిగింపబడ్డాంగా, ఆత్మలో నడుస్తున్నాంగా. అయినప్పటికీ ఎందుకు ఈ ప్రభావం, ఎందుకు ఈ తప్పు అంటే మన అతిక్రమణ ద్వారా ఈ యొక్క పాపాన్ని మూటగట్టుకుంటూ, అయినప్పటికీ దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమ చొప్పున మనల్ని గద్దించి సరిచేసి ఇదిగో తిరిగి నూతన పరుస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, 13 చదువుతున్నాను. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. చూసారా, అపవాది యొక్క ప్రేరణకు, ఏమండి మొదటి మాట అదే కదా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. సాతాను ఇజ్రాయేలుకు విరోధముగా, ఎవరికండి? ఇజ్రాయేలుకు విరోధముగా. వాడు దేవుని పిల్లలకు ఎప్పుడు విరోధే. వాడు లోక విరోధి, వాడు దుష్టుడు, వాడు అపవాది, వాడు సాతాను, వాడు ఘట సర్పము, ఇలా అనేక పేర్లతో వాడు ఉన్నాడు. వాడు ఎంతసేపు దేవుని పిల్లలకు వ్యతిరేకంగా చేస్తూ ఉంటాడు, దేవుని పిల్లలకు విరోధముగా చేస్తూ ఉంటాడు. మీరు దేవుని పిల్లలను విశ్వసిస్తే వాడి నిరంతరము మీకు విరోధిగానే ఉంటాడు. అది మీరు ఛాలెంజింగ్గా తీసుకోవాలి.
వాడిని చూసి భయపడడానికి వీలు కాదు. మీరేం మాట్లాడాలో తెలుసా? ఇదిగో అపవాది, నువ్వు లోకములో ఉన్నావేమో, నాలో ఉన్నవాడు నీలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని పలకగలగాలి. బలహీన పడిపోతూ ఉంటాం, మనం బలహీన పడిపోతూ ఉంటాం. దేవుడు ఎప్పుడు మాట్లాడమన్నాడు. ఆ కొండను చూసి ఆ కొండతో నువ్వు మాట్లాడన్నాడు. ఇదిగో నువ్వు వెళ్ళి సముద్రంలో పడమంటే ఆ కొండ పడుతుంది. ఆ కొండ ఎవరు? అపవాది. ఆ కొండ ఎవరు? నీ సమస్య. ఆ కొండ ఎవరు? నీ బలహీనత. ఆ కొండ ఎవరు? నీకున్న అప్పు. ఆ కొండ ఎవరు? నీకున్న కష్టం. ఆ కొండ ఎవరు? దానితో నువ్వు మాట్లాడు నా కుమారుడా, దానితో నువ్వు మాట్లాడు. నీకు చిక్కులు పెట్టే సమస్యలు, ఆ కంబలి చెట్టు గురించి మాట్లాడతాడు. ఇదిగో నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉంటే కంబలి చెట్టుతో నువ్వు మాట్లాడు. వేళ్లతో సహా పిగిలింపబడి ఆ సముద్రంలో పడమంటే పడుతుందంట. నీకు అధికారం ఇచ్చాడు, నువ్వు మాట్లాడాలి. ఇక్కడ అపవాదికి చోటిచ్చాడు. అపవాది యొక్క ప్రేరణకు, దుష్టుని యొక్క ఆలోచనకు చెవియొగ్గాడు. చెవియొగ్గి లేచి ఏమన్నదట? ఇజ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపించాడట. ఏమండి, దావీదు ప్రేరేపిస్తే ప్రేరేపింపబడాలండి. ఈరోజు మనం కూడా అలాగే ఉన్నాం. ఆయన రక్తంలో కడిగబడ్డాం, ఆయన శరీరాన్ని భుజిస్తూ ఉన్నాం, ఆయన యొక్క అధికారాన్ని పొందుకుని ఉన్నాం, ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకుని ఉన్నాం, సమస్తం ఆయన కృపలో ఉన్నాం. అన్నీ ఉండి మరలా ఏం చేస్తున్నాం? వాడి యొక్క ప్రేరణకు, వాడు మనల్ని ప్రేరేపిస్తే వాడి ప్రేరణకు మనం లోబడిపోతూ ఉన్నాం. మరలా 13 చదువుతున్నాను. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కుకుని ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు. అబ్బా, పొగుడుతున్నాడు ఆయన. యెహోవా మహాకృప కలిగిన వాడు. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో సెలవిచ్చాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాల్సిందే. చిన్న చిన్న విషయాలకు మనం ఏం చేస్తామంటే, బాబోయ్ దేవుడు నన్ను శోధించేస్తున్నాడు, బాబోయ్ దేవుడు నన్ను నలిపేస్తున్నాడు, బాబోయ్ దేవుడు నన్ను బాధించేస్తున్నాడు అని మనం అంటాం. దావీదు దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఇదిగో శత్రువుల మీద పడటం కాదు, దేశమంతా కరువు రావటం కాదు, లేదా దేశమంతా ఆ యొక్క వ్యాధి, నేను కేవలము అవన్నీ కాదు, నేను దేవుని చేతిలోనే, నేను ఆయన చేతిలోనే పడటం నాకు ఎంతో మేలయ్యా. వెళ్ళు, ప్రవక్త అయిన గాదు వెళ్ళి నా దేవుడైన యెహోవాకు నువ్వు చెప్పు అని చెప్పి దూతతో మాట్లాడినట్లుగా దావీదు మాట్లాడుతున్నాడు. అయితే 14వ వచనంలో, కావున యెహోవా ఇజ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇజ్రాయేల్లో 70,000 మంది ఆయన చేసిన తప్పిదానికి, చూసారా, రాజు చేసిన తప్పిదానికి, అపవాది చేత ప్రేరేపింపబడ్డ ఆ చిన్న పనికి ఒకేసారి 70,000 మంది చచ్చారట. దాని విషయంలో మరి దావీదు ఏ రీతిగా దాన్ని పరిహారం చేశాడో కొన్ని మాటలు మనం చదువుకుని ముందుకు పెడదాం. యెరూషలేము నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతను నాశనము చేయుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపం ఉంది, నాశనము చేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా దూత ఏబుసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచాను. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశాల మధ్య నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. ప్రత్యక్షత, దావీదు ప్రత్యక్షత ఎంత గొప్పగా ఉందో చూడండి. అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టాలు కప్పుకున్న వారై సాష్టాంగ పడగా, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడు నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడిని నేనే కదా, గొర్రెల వంటి వారు వీరేమి చేసిరి, నా దేవుడు అయిన యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి నీ జనముల మీద నుండకుండా
నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనము చేశాను. ఇటువంటి మనస్సు మనకు కావాలండి. ఇటువంటి హృదయం మనకు కావాలి. ఇదిగో నిశ్చయముగా ఆ యొక్క పడక మీద ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? దీర్ఘపార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. మారు మనసు అంటే ఏంటండి? మారు మనసు అంటే ఇదే కదా. ఇదిగో మనం చేసిన తప్పిదానికి దేవుని యొద్ద మనము ప్రభువా అని చెప్పి ఆయన్ని బ్రతులాడుకునేవారుగా ఉండాలి. అలా బ్రతులాడుకున్నాడు ఇక్కడ దావీదు. బ్రతులాడినప్పుడు ఇదిగో నిశ్చయముగా ఆ యొక్క శిక్ష ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చేస్తున్న ఏమండి మేమేం పాపం చేస్తున్నామని ఈరోజు సార్వత్రిక సంఘం తిరిగి అడుగుతుందండి. మేమేం పాపం చేస్తున్నాం? మేమేం పాపం చేయట్లేదు కదా అని చెప్పి సార్వత్రిక సంఘం మన మీద బొంకుతూ ఉంది. ఏం పాపం చేస్తుందో మీకు అద్భుతమైన విషయాన్ని నేను చూపించదలుచుకున్నాను. మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా దేవుడు మనల్ని అభియోగిస్తూ ఉన్నాడు. ఒక అభియోగాన్ని మన మీద మోపుతూ ఉన్నాడు. ఏంటట? తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఇప్పుడు చెప్పండి, సార్వత్రిక సంఘము సహోదరుల మధ్య ఐక్యత ఉందా? ఏదో పాపాలు పాపాలు పాపాలంటే అందరికీ కోపం వస్తూ ఉంటుంది. మేము పాపం చేయట్లేదని అంటారు. ఎందుకు చేయట్లేదు? సాటి సహోదరుని ప్రేమించలేరు కదా, సాటి సహోదరుని దూషించేవారుగా ఉంటారు కదా, సాటి సహోదరుడి పట్ల విధేయత లేకుండా ఉంటారు కదా. ఇదిగో దేవుడు చేయమన్న పని చేయక వద్దన్న పని చేసేవారుగా, ఆజ్ఞను అతిక్రమించేవారుగా ఉంటారుగా. ఆజ్ఞ అతిక్రమణే పాపం కదా. పాపం వల్ల వచ్చే జీతం మరణం కదా. ఇదిగో పాపాన్ని కన్నవాడు అపవాది కదా. మరి ఇన్ని తప్పిదాలు మనం చేస్తూ దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉంటాం. ఇదిగో నిశ్చయముగా ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. క్లారిఫై చేసేసాడు. మీకు అన్నీ తెలుసు. మీకు తెలియని వారేం కాదు. మీకు అన్నీ తెలుసు. తెలిసే తప్పుదేం చేస్తున్నారు. అయితే మిమ్మల్ని నేను కోల్పోను. ఎందుకో తెలుసా? నా జనతేక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు. ఆయన రక్తాన్ని ఇచ్చాడు. కాబట్టి మీరు నశించిపోవడం నాకు ఇష్టం కాదు. మిమ్మల్ని నేను రక్షించుకుంటాను. అందుకే మీకు బలహీనతనిచ్చాను. మిమ్మల్ని నేను రక్షించుకుంటాను. అందుకే మిమ్మల్ని గద్దించాను. నేను మిమ్మల్ని రక్షించుకుంటాను. అందుకే మిమ్మల్ని ఇదిగో భ్రష్టుడైపోకుండా ఉండటం కొరకని చెప్పి మీకు మరణానికి అప్పగించాను. ఆ మరణము మీకు హాని చేసేది కాదు, మీకు మేలు చేసేది, ఆయన చెంతకు నడిపించేది. ఇదిగో అబ్రహాము రొమ్ము అనబడిన ఆ యొక్క పరదేశకు తీసుకువెళ్ళేది. ఎందుకంటే ఇక కుమారుడు ఇక్కడ ఉంటే మరణాంతకరమైన పాపంలోకి పోతాడు. కాబట్టి మరణము కాని పాపం ఒకటి ఉంది. ఆ పాపంలో ఉన్నప్పుడే వాడిని సరిచేయాలి. నువ్వు నేను సరిచేయకపోతే దేవుడే చేస్తాడు, కలగజేసుకుంటాడు. ఈరోజు సార్వత్రిక సంఘానికి ఎన్నో పనులు ఉన్నాయి. ఏ పని చక్కబెట్టట్లా. అనేకులను రాజ్యములకు నడిపించాలి, అనేకులకు సువార్తను తెలియపరచాలి, సంఘేతరులకు రక్షణ సువార్తను అందించాలి, సంఘములో ఉన్న వారికి రాజ్య సువార్తను అప్పగించాలి. నా కుమారుడా, మీరు ఏ పని చేయట్లేదు. ఈ రాత్రికాల సమయంలో ఒక చక్కని తీర్మానం చేసుకోండి. సంఘేతరులను ప్రేమించండి. వారందరూ కూడా మన సహోదరులే. సంఘేతరులకు రక్షణ సువార్తను తెలియచేయండి. ఈ లోకానికి రక్షకుడు ఎందుకు వచ్చాడో చెప్పండి. ఇదే అనుకూల సమయం అని చెప్పండి. ఈ నేడే రక్షణ దినం అని చెప్పండి. పౌలు అంటాడు, ఇదిగో సువార్త చేయకపోతే నాకు శ్రమ. సువార్త అనే కాడి నా మీద మోపబడి ఉన్నది అంటాడు. ఆయన మీదే కాదు, మనందరి మీద మోపబడి ఉంది. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరి మీద సువార్త అనే కాడిని దేవుడు మోపాడు. యవన కాలమందే యెహోవా కాడి మోయట నరుడికి మేలు. ఆ కాడిని మోపినవాడు యెహోవాయే. ఎంత భాగ్యం అండి. ఎంతో చదువుతారు, ఏమండి, ఎంతెంతో డిగ్రీలు చేస్తారు, ఎవరెవరి కంపెనీల ముందు నిల్చుంటారు, ఆ ఉద్యోగాల కోసం పాటలు పడుతూ ఉంటారు. కానీ దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. దేవుడు మీకు ఉద్యోగాలు ఇచ్చాడు, మీకు ఒక అమైన్మెంట్ ఇచ్చాడు, ఒక రాజముద్రని ఇచ్చాడు, రాజపత్రాన్ని ఇచ్చాడు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఆల్ టైం మీరు పనివారే.
దేవుని చేతిలో పనివారే, దేవుని వ్యవసాయంలో పనివారే. ఏ పని చేయట్లేదు మీరు, ఏ పని చేయట్లేదు మీరు. మరణకరం కాని పాపం చేస్తున్న సహోదరుని రక్షించట్లేదు. మరణకరమైన పాపంలో నిలిచి ఉన్నవాడిని మీరు రక్షించట్లేదు. మరి ఎవరి పట్ల మీరు పనులు చేయట్లేదు, మీ పట్ల మీరు కూడా యుక్తంగా బ్రతకట్లేదు. కాబట్టి దేవుడు ఇదిగో సహోదరుని ప్రేమించకపోతే, ఇదిగో నిశ్చయముగా ఏ నరహంతుకుని యందు నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు అని చెప్పి అందరినీ కలుపుతున్నాడు. అవునండి, మనం సహోదరుని ప్రేమించలేని వారిగా ఉన్నాం. సహోదరుడి పట్ల ద్వేషంతో ఉన్నాం. ఎవరైతే సహోదరుని ద్వేషిస్తారో వారందరూ కూడా నరహంతుకులే అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, శోధన అనేది ఎందుకు మనుషులకు కలుగుతుంది అంటే, ఇదిగో నిశ్చయముగా దేవుడు మనల్ని అనేక మార్గాల నుంచి మనల్ని తప్పించి మనల్ని నడిపించడానికే ఇదిగో దేవుడి రీతిగా సంభవింపజేస్తాడని చెప్పి 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో చూస్తాం. చదువుతున్నా చూడండి. సాధారణంగా మనుషులకు కలిగిన శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంటే ఆయన ఇచ్చేది కాదు, అపవాదికి అవకాశం ఇస్తాడు. ఆయన సాక్షిగా నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు, నిన్ను సాక్షిగా నిలవబెట్టుకోవాలనుకుంటున్నాడు. నీకు పరీక్షా సమయం, ఆ సమయంలో ఏం చేస్తాడు? వాడికి అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చినప్పుడు వాడిని కూడా చెప్తున్నాడు, ఇదిగో మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలగజేయును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానం ఎక్కడ నెరవేర్చబడింది తెలుసా? యేసేపు దగ్గర నెరవేర్చబడింది. యేసేపు గోతిలో ఉంటే దేవుడు గోతిలో ఉన్నాడు. యేసేపు సరసాల్లో ఉంటే దేవుడు సరసాల్లో ఉన్నాడు. దేవుడు మాట తప్పనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండగలిగిన గొప్ప దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని శిక్షను తృణీకరించకండి. ఇదిగో దావీదు ఎలా అయితే తల ఎగ్గాడో అటువంటి మనస్సు మనకు కలగాలి. ఎందుకంటే మనం చేస్తున్న తప్పిదాన్ని మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. చూడండి, చివరిగా యుక్తమైన మాటలు మనం మాట్లాడుకుని త్వరితగతిని ముగించుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి త్వరితగతిని నేను చదువుతాను, వెంబడించండి. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఒకరి జీవితం అండి, ఆది దంపతుల దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ వరకు మనకు సాక్ష్య సమూహము మనతో ఉంది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి, సులువుగా చిక్కులు పెడతాడు పాపము, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇది మన జ్యేష్ఠుడి యొక్క విధానము. కనుక మనం ఏం చేయాలట? మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసకకు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకోవాలి. ఆయనను తలచుకొనిటి. మనకు ఓపిక లేదనుకోండి, వాళ్ళు పెడుతున్న బాధలకు మనకు బాధ కలుగుతుంది అనుకోండి, వారిని దూషించొద్దు. యేసు వైపు చూడండి, ఆయన్ని తలుచుకొనండి. అప్పుడు ఏం జరుగుతుందట? మీరు పాపముతో పోరాడటంలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. అది మీ జ్యేష్ఠుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే చేశారు. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కార్చి పోరాడి గెలిచాడు ఆయన. అందుకే ఆయన జయశీలయ్యాడు. కాబట్టి మనము కూడా ఆ రీతిగా ఎదిరించాలి. కానీ ఎదిరించట్లేదని చెప్పి మన మీద ఒక తప్పు మోపుతూ ఉన్నాడు. మరియు నా కుమారుడా, ఇక్కడ మరలా ప్రేమతో
మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, అది మంచిది. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసక్కకుము. ఎంత మంచి మాట చెప్తున్నాడు. ఎందుకు అలా చేస్తాడట? ప్రభువు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లుగా మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మరవద్దు అన్నట్లుగా చెప్తారు. ఎందుకంటే మీరు మీరు మరిచిపోయారు. అలా మరవద్దు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకట? శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగాను మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అని సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. శిక్ష అనగానే అల్లిపోతున్నారండి. శిక్ష అంటే చాలు భయపడిపోతుంది సంఘం. మనం దేవునితో పాలి పంపులు పంచుకోవడం, కానీ సమస్వారూప్యం కదా, మనం ఆయన నుంచి వచ్చేదాన్ని పొందుకుందామంటాం. ఆయన యొక్క శిక్షలో మనం పాలు పంపులు పంచుకోవడానికి ఇష్టపడం. అయితే ఇంకా గొప్ప విషయాన్ని 8వ వచనంలో చెప్తున్నాడు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మనమందరం కుమారులైతే ఏం చేయాలట? ఆ శిక్షలో పాలు పొందుకోవాలట. లేని పక్షంగా ఆయన చెప్తున్నాడు, మీరు పొందని ఎడల, మీరు ఆ శిక్ష పొందకపోతే ఏం జరుగుతుందట? దుర్భేజులే గాని కుమారులు కారు. బా, చూసారా? మరి రోజు దుర్భేజులుగా ఉండటానికి ఇష్టపడుతుంది సంఘం. శిక్షను తృణీకరించేస్తా ఉంది. శిక్షను తృణీకరిస్తే దుర్భేజులమాట, శిక్షను అంగీకరిస్తే కుమారులమాట. సార్వత్రిక సంఘమా, నీ ఆత్మీయ చెవులు తెరవజేసుకో. ఆత్మ చెప్తున్న సంగతులు వినుము. నీ ఆత్మీయ నేతలు తెరవజేసుకో. వాక్య ప్రత్యక్షతను కలిగి ఉండు. ఈ కడవరి దినాల్లో దేవుడు తన మర్మయుక్తమైన మాటలు మన ద్వారా సంఘమునకు బయలుపరుస్తూ ఉన్నాడు, లోకమునకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ మాటలు విన్న సంఘమా, నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ఈ మాటలు వింటున్న లోకమా, దేవునికి భయపడు, మారు మనస్సు పొందు, దేవుని వైపు తిరుగు, ఆయన రాజ్యానికి చేర్చబడు. ఇది దేవుని స్వరము. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. మరి వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ప్రశ్నిస్తున్నాడు. మీ శరీర సంబంధమైన తండ్రికి మీరు భయపడతారుగా, మరి ఆత్మలకు తండ్రి అయిన నాకు భయపడరా? సంఘాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వారు కొన్ని దినముల మట్టుకే తమకిష్టం వచ్చినట్లుగా మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. శిక్ష ఎంత మేలో చూడండి. ఆయన పరిశుద్ధతలో ఉండాలన్నది ఆయన ఉద్దేశం. తండ్రి యొక్క ప్రేమ చూస్తారా? తండ్రి అనే పదములో ఎంత ప్రేమ ఉంది. తండ్రి యొక్క ప్రణాళికలో మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తా ఉన్నాడు దేవుడు. 11లో అద్భుతమైన మాట ఉంది. ఇది అందరము చేయాలి. మరియు ప్రస్తుత మందు అంటే స్టిల్ నడుస్తున్న కాలం, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలం. భూతకాలం అనగా జరిగిపోయింది, వర్తమాన కాలం అనగా జరుగుతున్నది, భవిష్యత్ కాలం అంటే రాబోతుంది. ఇప్పుడు ప్రస్తుత కాలము. ఈ ప్రస్తుత కాలం మందు సమస్త శిక్షయు దుఃఖకరంగానే కనబడద్దట, సంతోషకరంగా ఉండదట. అయితే ఒక అద్భుతమైన మర్మాన్ని ఇక్కడ దాచించాడు. అయినను దేని యందు ఏదైతే నీకు శిక్షగా అనిపిస్తుందో ఆ శిక్ష యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలము ఇచ్చును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇది దేవుని మర్మము, ఇది దేవుని ప్రేమ. ఈరోజు మనము బలహీనపడి ఉన్నామా? ఆ బలహీనతలో ఇదిగో నిశ్చయముగా అభ్యాసము చేయాలి. ఎందుకు ఈ బలహీనత నన్ను వెంటాడుతుంది? రోగి అయి ఉన్నామా? ఆ రోగి అయిన పడక మీద ఉన్నప్పుడు
అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి దాని నుంచి. ప్రభువా, దీన్ని నాకు అనుమతించావు కదా, ఇదిగో నా తప్పిదం ఏంటి, ఆ తప్పిదాన్ని మొదటగా నేను నీ పాదాల యొద్ద విడిచిపెడుతున్నాను, నన్ను క్షమించు అని చెప్పి మనం ప్రభు యొక్క పాదాల దగ్గర అడిగితే ఆయన మనల్ని క్షమించడమే కాదు, ఇదిగో నీతిలో సమాధానకరమైన ఫలమును దేవుడు అనుగ్రహిస్తాడట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఒకవేళ మరణకరమైన స్థితికి నిన్ను అప్పగించాడా, అయినా పర్వాలేదు, ఆ మరణశయ్య మీద ఉండి నువ్వు అభ్యాసం చేయి. ప్రభువా, నేను చేసిన తప్పిదానికి నన్ను మరణానికి అప్పగించావా, ప్రభువా ఆ తప్పును క్షమించు అని నువ్వు అడుగు. ఆనాడు పేతురు అడిగాడు, పేతురు దేవుని చేత క్షమింపబడ్డాడు. ఇదిగో యోధ అడగలేకపోయాడు, ఇదిగో నిశ్చయంగా తన యొక్క ప్రాణమును తీసుకోవలసి వచ్చింది. నువ్వు అడిగితే, నువ్వు ఎంత ఘోర పాపమైనా నువ్వు పాదాల ఎద్దుకు వస్తే, దేవుని సన్నిధానానికి వస్తే, దేవుని వైపు చూస్తే, దేవుడిని ఆశ్రయిస్తే, దేవుడు కనికర సంపన్నుడు. ఇందాకదే అంటున్నాడు, మహాకృప కలిగిన వాడు యెహోవా, మహా కనికర సంపన్నుడు యెహోవా. ఇదిగో ప్రజల చేతిలో కాదు, నేను నా దేవుని చేతిలో పడితే నాకు మేలు అని చెప్పి గాదుతో సమాధానం ఇచ్చిన దావీదు వలె మనము కూడా పరిశుద్ధాత్మకు సమాధానం ఇవ్వాలి. నీలో ఉన్న ఆత్మదేవునితో నువ్వు మాట్లాడాలి. ఓ పరిశుద్ధాత్మనా, నాలో ఉన్నావు కదయ్యా, ఇదిగో నిన్ను కాదని ఆత్మను ఆర్పి, ఆత్మను కృంగజేసి, నేను అపవాది చేత ప్రేరేపింపబడి ఇదిగో చేసిన తప్పిదానికి తగిన శిక్ష నేను అనుభవిస్తున్నాను కనుక నా దేవా, ఈ యొక్క తప్పిదాన్ని నన్ను క్షమించి నన్ను లేవనెత్తు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థించావంటే దావీదు వలె దేవుడు కనికర సంపన్నుడు. వెంటనే నేను ఏం చేస్తాడు తెలుసా, తన యొక్క కవుగిట్లో, తన యొక్క హస్తములతో, తన యొక్క రెక్క నీడలో నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు, నిన్ను నిత్యత్వానికి వారసుడిగా చేస్తాడు. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో రక్షించబడ్డ నీవు నీ రక్షణ భాగ్యాన్ని అంతం వరకు కాపాడుకో అంటాడు. నువ్వు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోమంటాడు. నువ్వేం కలిగి ఉన్నావు, రక్షణ కలిగి ఉన్నావు, నువ్వేం కలిగి ఉన్నావు, విశ్వాసం కలిగి ఉన్నావు, నువ్వేం కలిగి ఉన్నావు, ప్రభావం కలిగి ఉన్నావు, నువ్వేం కలిగి ఉన్నావు, ఇదిగో ఆయన కిరీటాన్ని కలిగి ఉన్నావు, నువ్వేం కలిగి ఉన్నావు, నిత్యత్వాన్ని కలిగి ఉన్నావు, ఇదిగో కలిగి ఉన్న దాన్ని ఏదైనా అది గట్టిగా పట్టుకో. ఒక దోపిడీదారుడు ఉన్నాడు, ఒక దొంగ ఉన్నాడు, వాడు నిన్ను నాశనం చేస్తాడు, వాడు నిన్ను పొంచి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రీతిగా తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను గద్దిస్తున్నాడు. ఈ సంగతి సార్వత్రిక సంఘానికి అర్థం కాక సార్వత్రిక సంఘం ఏం చేస్తుందంటే దేవుని యొక్క శిక్షను తృణీకరిస్తూ ఉంది. అది చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం. ప్రతి ఒక్కరు కూడా ఈ రీతిగా కట్టబడి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మార్చబడి నిత్యంగా విత్వానికి మనం అందరం ఇదిగో ప్రభు రమ్ము అని సెలవిచ్చే దినానికి సంఘము తను తాను సిద్ధపరచుకుని నిశ్చయముగా దేవునితో సహవాసంలో కొనసాగడం కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజధానికి అనలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు చెప్పబడిన ప్రతి మాట బిడల యొక్క హృదయ అంతర్యాల్లో ముద్రించి వినట మట్టుకు విని విడిచిపెట్టే బిడలుగా కాక ఇదిగో నిశ్చయముగా ప్రభా నీ మాటలతో ఆయన వారి కడుపు నుంచి జీవజలధారలు ఉద్భవింపబడులాగున వారే అనేకులకు ఆశీర్వాదకరముగా దీవెనకరంగా వర్ధిల్లే బిడలుగా మన బిడలందరినీ బలపరిచి స్థిరపరుస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకున్న మా పరమ తండ్రి, ఆమేన్.